సో ఇప్పుడు మీరు ఒక పర్సన్తో మాట్లాడాలి. ఓకే. ఆయన ఎవరంటే రఘుకుల తిలక అని చెప్పి ఈ మధ్య కాలంలో ఎంత పాపులర్ అయ్యిందో కదా సాంగ్. అవును. ఇంటర్వ్యూలో ఉన్నారా? ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ కాలేనా? అవును సార్, ఇంటర్వ్యూలో ఉన్నాము. ఓకే. ఓకే. సో ఏడుకొండల స్వామి గారు మనతో పాటున్నారు. ఆయన ఆ పాట పాడారు. సో మీరు బాగా తెలుసంట, మీరంటే ఇష్టం అని చెప్పారు నాకు ఇంటర్వ్యూకి ముందు కూడా. సో ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయనతో ఒక్కసారి మాట్లాడండి సార్. ఇస్తున్నాను. ఇవ్వండి, ఇవ్వండి. సార్ చిరణార్జున్ గారు, సార్ నమస్తే సార్. ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ వింటున్న పాట అదే సార్. థ్యాంక్ యూ సార్. అసలు మీ మ్యూజిక్ కంపోజింగ్ మా హీరో కార్తీ గారు ఎప్పుడైతే ఆ పాటకి డాన్స్ చేశారో ఆ రోజు నాకు కంట్లో పడింది. ఇప్పటికీ నేను వింటూనే ఉంటాను, ప్రతిరోజు ఒకసారి నా పాట వింటా. థ్యాంక్ యూ సార్. మీ గురించి కూడా నేను ఎంక్వైరీ చేయించాను. నేను ఒక డైరెక్టర్ గారితో ఓకే ఒక మూవీలో మీకు చేసి ఉంటారు, ఆయన శ్రీముత్యం అని ఒక డైరెక్టర్. బాబుకేమన్నా మీరు బందర్లో ఉంటారు అని కూడా చెప్పారు. బాపట్ల సార్. అప్పట్లో బందరు చెప్పారు. నిజంగా సార్ ఎంత మంచి లౌడ్ వాయిస్ అంటే, ఈ చెన్నైలో పెద్ద పెద్ద సినిమాల్లో మంచి మాస్ పాటలు పాడటానికి కొన్ని వాయిస్లు ఉంటాయి. అలాంటి వాయిస్లు నేను ఇక్కడ కూడా ఉంటే బాగుండని అనుకుంటుంటాం మేము. మీ వాయిస్ అలాంటిది, అంటే మీరు సినిమాల్లో పాడాలి, చిరంజీవి గారి సినిమాల్లో, అలాంటి సినిమాలకు సెట్ అయ్యే వాయిస్ మీది. థ్యాంక్ యూ సార్. అద్భుతం అసలు. అంటే దేవుడి పాటలు, రాముడి పాటల్ని కూడా భక్తి కాకుండా దాన్ని ఒక మాస్ హీరోలు కూడా డాన్స్ చేసేలాంటి ఒక అద్భుతమైన ఆ సెన్స్. రఘుకుల తిలక నిన్నెత్తి ముద్దులాడెదరా అంటుంటే మీ వాయిస్ లో ఒక జీరో వస్తుంది. అబ్బా, ఈ పాట మీ నోటి నుంచి వచ్చిన తర్వాత నా అదృష్టం సార్. సరే సరే. అంటే నాకు అదృష్టం ఏంటంటే మీకు నేను తెలుసో లేదో అనుకున్నాను, మీ నెంబర్ తెలిసి సంపాదించి ఫోన్ చేయాలనుకున్నాను సార్. మీ పాట శిల్పిని రాయి నేను పాటను చూసారా సార్? హృదయాలు పిండేసింది సార్. ఆ వీడియో ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. తర్వాత పవన్ గారి మీద చేసిన వీడియో చూశాను. అసలు మీ పాటలు టీవీలో చూస్తుంటా సార్ నేను. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. మీరందరూ చూడబట్టి ఆ పాటలకి ప్రైవేట్ గా వచ్చినప్పుడు ఆ పాటలకి అంత బలము, అంత చరిత్ర ఆడికి వచ్చింది. అసలు ఏం రైటింగ్, ఏం కంపోజింగ్ సార్, ఏం పాడటం అసలు. లవ్ యూ సార్, లవ్ యూ. మీరు కూడా తప్పకుండా అంటే దీన్ని కంటిన్యూ చేయండి సార్. ఈ పాటతో మీకు అంటే ఒక్కొక్కరికి ఎంతో కష్టపడితే తప్ప ఒక అద్భుతమైన మలుపు రాదు ఒక పాటతో. అది 20 ఏళ్లలో వచ్చిందా, 30 ఏళ్లలో వచ్చిందా, 50 ఏళ్లలో వచ్చిందా, ఎప్పుడో ఒకసారి ఒకటి వస్తుంది ఒక కళాకారుడికి. అది మీకు రఘుకుల తిలక ద్వారా వచ్చింది. ఈ రోజు ఇలా ఇంటర్వ్యూలో మీరు మాతో మాట్లాడుతున్నారు. మాలాంటి వాళ్ళందరూ కూడా ఆ పాటలు పొద్దున్నే లేచి వింటున్నామంటే అది దీన్ని మీరు కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళ అభిమానం, ఆశీస్సులు ఉంటే నేను ఏ పాటలని పాడతాను సార్. స్టూడియోకి రండి సార్, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నా స్టూడియోకి రండి. వాళ్ళ దగ్గర నా నెంబర్ తీసుకోండి. ఓకే. మీకు లొకేషన్ పెడతాను. మీరు ఇక్కడే ఉంటది, గచ్చిబౌలి మెయిన్ రోడ్ లోనే స్టూడియో ఉంటది, మీరు రండి. ఓకే సార్. అభినందనలు అండి, ఇలాంటి అద్భుతమైన మట్టి టాలెంట్ అని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మా కాల్ చేయగానే మాట్లాడినందుకు సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఒక అద్భుతమైన కళాకారుడితో మాట్లాడిచ్చారు ఈ రోజు. మీకు కూడా థ్యాంక్ యూ. ప్రజలందరూ కూడా ఆయనను చూపిస్తున్నారు. అది ఇంకా ఆయనకు ఈ రోజుల్లో ఏంటంటే ఏదో పాట వచ్చిందా, ఆ పాట నేను పాడాను, లేకపోతే వాళ్ళు పాడారు, వీళ్ళు పాడారని ఎవరెవరో దాన్ని వాడుకుంటూ ఉంటారు. అసలైన ప్లేసులు కనిపించవు. అవును సార్. మీలాంటి వాళ్ళందరూ ఆ ప్రయత్నాలు చేసి ఆ అద్భుతాలని మా దాకా తీసుకొస్తున్నారు, ప్రజలందరికీ చూపిస్తున్నారు. మీకు కూడా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పంపిస్తాను సార్ వాళ్ళని మీ దగ్గరికి. థ్యాంక్ యూ. పంపించండి, నా నెంబర్ ఇవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ.